ఆవిష్కరణ చేస్తూ ఫోటోగ్రాఫర్లు అంటారు. परेड कमांडर श्री कंदुल सम्मान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है महोदय. స్వాగతించడం జరిగింది. గౌరవ మంత్రి వర్యులు అలాగే పోలీస్ కమిషనరేట్ శ్రీ సంప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు పరేడ్ ఇన్స్పెక్షన్ కోసం వెళ్తున్నారు. వారి వెంట పరేడ్ కమాండర్ శ్రీ అన్ని రంగాలలో సౌభ్రాతులతో వెలిగించేటటువంటి కంటింజెంట్ గ్రూప్ ఏ వేణుప్రసాద్ ఆర్ఎస్ఐ, రెండో కంటింజెంట్ శ్రీ ఏఆర్ఎస్ఐ తన ప్రతి భారతీయుడికి ఉంటుంది. అందుకే గౌరవ ముఖ్య అతిథి మంత్రివర్యుల దగ్గరికి రావడం జరిగింది. समाप्त हुआ, निष्क्रमण करने की आज्ञा प्रदान करें. पुलिस कमिश्नरेट श्री संप्रीत विद्यार्थी समर्पिंचे गवर्नमेंट हाई स्कूल हनुमकोट मल्लिकांब मनोविकास केंद्रम కాపాడడం కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని समय आ गया है. I say to the whole world, India will identify, track and punish every terrorist. It's named as Operation Sindoor. ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజా ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి 6 గ్యారంటీల వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గృహజ్యోతి, రాజీవ్ ఆరోగ్యశ్రీ మొదలైన సంక్షేమ పథకాల ఫలాలను క్షేత్రస్థాయిలో అర్హులైన పేదలను గుర్తించి అందించేందుకు కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాను. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని ఈ సందర్భంగా సవినయంగా మీ ముందు ఉంచుతున్నాను. వ్యవసాయ శాఖ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి అన్నదాతల సంక్షేమానికి ₹1,00,000 1,13 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రైతుల సంక్షేమానికి
పెద్దపీట వేస్తూ రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ పథకాలను అందిస్తుంది. రైతు రుణమాఫీ పథకం కింద గత ఏడాది ఇదే ఆగస్టు 15న మరి రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్ల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాయని కొత్త చరిత్ర ఈ ప్రభుత్వం రాయడం జరిగింది. తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి దేశంలో అత్యధిక పంట పండించే దిశగా ప్రోత్సహించడం కూడా జరిగింది. రైతులు వ్యవసాయ సాగు తదితర అంశాలకు సంబంధించి బ్యాంకులో పొందిన 2 లక్షల పంట రుణాలకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పథకం అమలు చేయడం ద్వారా హనుమకొండ జిల్లాలోని 54,734 మంది రైతులకు 450.09 కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది. ఇందిరమ్మ రైతు భరోసా ఈ పథకం కింద రైతు భరోసా పథకం కింద మరి రైతులకు సంవత్సరానికి ఒక్కో ఎకరానికి 12,000 రూపాయలు పంట పెట్టుబడి సాయంగా అందిస్తున్నాము. పరిమితులు లేకుండా ప్రతి రైతుకు కూడా ఈ పథకం కింద సహాయం చేయడం జరిగింది. జూన్ 16న ప్రారంభించి కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో మరి వేయడం జరిగింది. రాష్ట్రంలోని 70,11,184 మంది రైతులకు ఈ సాయం అందడం జరిగింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించడం జరిగింది. జిల్లాలో ఈ వానాకాలం 2025 నందు 1,44,192 మంది రైతులకు మొదటి విడత 6,000 రూపాయల చొప్పున 152 కోట్ల 76 లక్షల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. రైతు బీమా ఇంటికి పెద్ద దిక్కు అయిన రైతు అకాల మరణం చెందినప్పుడు వారి కుటుంబాన్ని ఆదుకునే దిశగా మరణించిన రైతు కుటుంబానికి మరి బ్యాంకు ఖాతాలో 5 లక్షలు జమ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఈ పథకం కింద 24-25 పాలసీ సంవత్సరానికి 333 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 16 కోట్ల మరి 65 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. రైతులతో నూతన వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక దిగుబడిని సాధించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో సంయుక్తంగా జిల్లాలోని 55 క్లస్టర్లలో మే 5 నుండి జూన్ 13 వరకు రైతు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత రవాణా సదుపాయం ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఈ పథకం కింద ఆడబిడ్డలకు 6,790 కోట్లు ఆదాయం ఇప్పటికే వచ్చింది. ఇటీవలే మరి 200 కోట్ల మైలురాయిని దాటి మా విజయాలలో ఈ మైలురాయి ఒకటిగా మరి చెప్పుకోవడం జరుగుతూ ఉందంటే 200 కోట్ల మంది మహిళలు ఈ యొక్క ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తంగా 46,689 కోట్లు సమకూర్చింది. జిల్లాలో ఇప్పటి వరకు 9,12 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోగా దీని ద్వారా 372.99 కోట్ల రూపాయల లబ్ధి పొందడం జరిగింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మరి 500కే గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి మరి పథకంలో భాగంగా రేషన్ కార్డుదారులకు 500కి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ని అందించడం జరుగుతుంది. నేటి వరకు 14,411 మంది లబ్ధిదారులకు 13,26 లక్షల రూపాయలను సబ్సిడీ కింద ఖర్చు చేయడం జరిగింది. మరి దీపం పథకం ద్వారా 48,965 గ్యాస్ కనెక్షన్లను, ఉజ్వల పథకం ద్వారా 16,286 గ్యాస్ కనెక్షన్లను, మొత్తం 65,251 గ్యాస్ కనెక్షన్లను మంజూరీ ద్వారా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలు మరి లబ్ధి పొందుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ 27 ఎకరాల విస్తీర్ణంలో 2,700 కోట్ల
రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆసుపత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నాం. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య రంగంపై 16,521 కోట్ల రూపాయలు వ్యయం చేశాం. జిల్లాలో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 7 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 3 బస్తీ దవాఖానాలు, 1 పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం, 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 3 టీచింగ్ ఆసుపత్రుల ద్వారా ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుంది. అత్యవసర సేవల కోసం 17 108 అంబులెన్సులు, 7 అమ్మఒడి వాహనాలు మరియు 5 ఆర్బీఎస్కే వాహనాల ద్వారా సేవలు అందించడం జరుగుతుంది. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద డిసెంబర్ 2025 నాటికి టీబీని అంతం చేద్దామనే లక్ష్యంతో 8 హై రిస్క్ గ్రూపులకు చెందిన వారిని ప్రత్యేకంగా స్క్రీనింగ్ నిర్వహించి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. హై రిస్క్ గ్రూపులకు చెందిన 30,416 మందిని స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 2,926 ఎక్స్రే, 2,365 నాట్ పరీక్షలు మరి ఉచితంగా నిర్వహించడం జరిగింది. ఎక్స్రే పరీక్షల కొరకు ప్రైవేట్ ఆసుపత్రుల సహకారం కూడా తీసుకోవడం జరిగింది. 2025 జనవరి నుండి జూలై 25 వరకు 942 కేసులను గుర్తించి చికిత్స కూడా అందించడం జరిగింది. వీరికి చికిత్సలు పూర్తయ్యేంత వరకు నెలకు 1,000 రూపాయలు నిక్షయ పోషణ ద్వారా వారి ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుంది. దాతల సహకారం 263 మందికి పోషక ఆహార కిట్లు అందించడం జరిగింది. పరకాలలో 35 కోట్ల అంచనాతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణంలో ఉంది. 74 సబ్ సెంటర్ల భవనాల నిర్మాణం కోసం 11.45 కోట్లు మంజూరు చేయగా ఇందులో 27 భవనాల నిర్మాణం పూర్తి అయింది. పట్టణ ఆరోగ్య కేంద్రం పెద్దమ్మగడ్డ వడ్డేపల్లిలో భవన నిర్మాణం నిమిత్తం ఒక్కోదానికి 1.42 కోట్ల రూపాయలు మంజూరు కాగా వడ్డపల్లి భవన నిర్మాణం పురోగతి దశలో ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ బ్రాండ్ స్కీమ్ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి నిరుపేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వారి ఆరోగ్యం బాగా లేకపోతే ఇండ్లు అమ్ముకోవడము లేకపోతే భూమి తాకట్టు పెట్టి ఆ రోజు వాళ్ళు వైద్య పరీక్షలు చేసుకొని అప్పుల పాలవుతున్న సమయంలో వారి యొక్క మానస పుత్రిక అయినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆ రోజు ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మరి నిరంతరంగా ఈ కార్యక్రమం నిరుపేదలకు ఎన్నో సేవలు అందిస్తుంది అని చెప్పడానికి నేను చాలా గర్వపడతా ఉన్నాను. మరి గత ప్రభుత్వంలో ఈ పథకం కొంత నీరుగారిన విషయం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి మసకబారిన ఈ పథకానికి పూర్వ వైభవం తీసుకురావడం జరిగింది. పథకాన్ని మరింత పగడ్బందీగా అమలు చేయడంలో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచి అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ పథకం కింద జిల్లాలో ఏప్రిల్ 2024 నుండి ఇప్పటి వరకు 54 కోట్ల 19 లక్షల రూపాయల ఖర్చుతో 21,146 మందికి పేదలకు వైద్య చికిత్స మరి అందించడం జరిగింది. మరి విద్యాశాఖ జిల్లాలో 878 పాఠశాలల్లో 1,35,575 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తా ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం బడిబాట కార్యక్రమంలో 5,511 మంది విద్యార్థులు ప్రవేశం పొందడం జరిగింది. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో 96.13% ఉత్తీర్ణత సాధించడం మరి ఇది గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. ప్రభుత్వ పాఠశాలలను సమగ్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 25-26 విద్యా సంవత్సరానికి గాను 2,60,000 పాఠ్య పుస్తకాలు, 2,47,000 నోటు పుస్తకాలు, 62,342 మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందించడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో దాదాపు 1-2 నెలలైనా కూడా పిల్లలకు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు కాదు, డ్రెస్సులు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ తెలంగాణ మరి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో
స్కూలు మొదలైన మొదటి రోజే వాళ్లకు డ్రెస్సులు అదేవిధంగా పుస్తకాలు అందించి వాళ్ళను మరి ప్రోత్సహించడం జరిగింది అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి జిల్లాలో వరంగల్ పశ్చిమ మరియు పరకాల నియోజకవర్గాలకు ఒక్కొక్కటి చొప్పున 2 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు అయ్యాయి. జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కామన్ డైట్ మెను అమలు చేయడం జరుగుతూ ఉంది. మరి జిల్లాలోని అన్ని పాఠశాలల్లోని వంటశాలలకు ఎల్పిజి కనెక్షన్లు అందించడం జరిగింది. ఈ మెను విషయంలో కూడా మరి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది 40%, అదేవిధంగా 200% కాస్మెటిక్ ఛార్జెస్, 40% మెను ఛార్జెస్ కూడా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పనలో భాగంగా 438 పాఠశాలల్లో 1238 అభివృద్ధి పనులకు గాను 17 కోట్ల రూపాయలతో గదుల మరమ్మతులు, విద్యుదీకరణ, త్రాగునీటి సౌకర్యము, మరుగుదొడ్ల మరమ్మతు, ఇతర అవసరాలను సమకూర్చడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి గతంలో స్కూళ్ళు తెరిచినాయంటే మరి ఆ పాత స్కూల్లోకి వెళ్ళడం పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కూళ్లు తెరిసే వరకు మరి స్కూళ్ళ మరమ్మతులన్నీ పూర్తి చేయడమే కాకుండా టాయిలెట్స్ అవన్నీ కూడా నిర్మాణం చేసి ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కూడా మహిళా సంఘాలకు అప్పచెప్పి అవి శుభ్రంగా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగిందని మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జిల్లా క్రీడా యువజన సర్వీసుల శాఖ క్రీడా పాఠశాల మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను హన్మకొండ జిల్లాలో ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది. తాత్కాలికంగా జవహర్ నెహ్రూ స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. మరి పౌర సరఫరాల శాఖ రాష్ట్రంలో 77,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు కూడా ధాన్యం కొనడం జరిగింది. సన్నాలకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో మరి అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. మరి గతంలో రైతులు బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగినా కూడా నెలల తరబడిగా వాళ్లకు పంట అమ్మిన డబ్బులు వచ్చేవి కాదు. కానీ మనం మాత్రం 48 గంటల్లో ఈ యొక్క ప్రజాప్రభుత్వం వారు అమ్మినటువంటి పంట మరి డబ్బులను 48 గంటల్లో వాళ్ళ ఖాతాల్లో ఎవరిని అడగక ముందే జమ చేయడం జరిగిందని చెప్పడానికి కూడా నేను గర్వపడతా ఉన్నాను. జిల్లాలో 24-25 యాసంగి సీజన్లో 157 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 29,964 మంది రైతుల నుండి 1,28,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మరి 2,297 కోట్లు రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. సన్న బియ్యానికి క్వింటాకు 500 రూపాయల బోనస్ కింద 7,472 మంది రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి 29,990.920 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను 15 కోట్ల రూపాయలను మరి రైతుల బ్యాంకుల ఖాతాల్లో బోనస్ గా ఇవ్వడం జరిగింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నాము. దీనికోసము 16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నాము. తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు కూడా సాగునీరు ఇచ్చే ప్రణాళికతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలను నిర్దేశించుకొని పూర్తి చేస్తా ఉన్నాము. కృష్ణా గోదావరి జిల్లాల్లో మన వాటాల సాధనలో రాజీ పడబోము. గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా మన ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పనిచేస్తుంది. మరి 70 ఏళ్లుగా ప్రజా పంపిణీ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రత భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీని ప్రారంభించి 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం.
రేషన్ కార్డులు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక, ఒక భరోసా, ఒక భావోద్వేగం. ఈ ఏడాది జూలై 14 నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం. 10 ఏళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తా ఉంది. దీనిలో భాగంగా జిల్లాలో 2,31,000 ఆహార భద్రత కార్డులను 414 చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా 6 కిలోల చొప్పున సన్నబియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలో జనవరి 2025 నుంచి నేటి వరకు 12,101 కొత్త రేషన్ కార్డులు మరియు 25,349 కుటుంబ సభ్యులను అదనంగా చేర్చడం జరిగింది. మరి జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు, 3 వ్యవసాయ మార్కెట్ కమిటీలు, 2 ఉప మార్కెట్లు ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థలైన CCI ద్వారా 3 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు ప్రారంభించడం జరిగింది. వీటి ద్వారా 16,249 మెట్రిక్ టన్నుల పత్తి 7,799 మంది రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగిందని మరి తెలియజేస్తా ఉన్నాను. ఉద్యానవన శాఖ ఆయిల్ పామ్ విస్తరణ పథకం ద్వారా 2020 సంవత్సరంకు సంబంధించి జిల్లాలో 231 మంది రైతులు 734 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు 1,11,00,000 రూపాయలకు పరిపాలన అనుమతులు పొందడం జరిగింది. సూక్ష్మ సేద్యం ఈ పథకం కింద 2025-26 సంవత్సరంలో ఆయిల్ పామ్ తోటల సాగుకు 4,526 ఎకరాలకు డ్రిప్ పరికరాలు, 69 యూనిట్లు తుంపర సేద్యం పరికరములకు పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగింది. జిల్లాలో 8 మండలాల్లోని 51 గ్రామాల్లో 97 మంది పట్టు రైతులతో 202 ఎకరాల్లో 97 పట్టు పురుగుల పెంపకం గదులు నిర్మించి పట్టు పరిశ్రమ చేపడుతుండడం విశేషం. దీనిలో భాగంగా షెడ్యూల్డ్ కులాల పట్టు రైతులకు 4.75 లక్షల సబ్సిడీ మరియు జనరల్ కేటగిరీ రైతులకు 3.75 లక్షల మంజూరీ చేయడం జరుగుతుంది. పశుసంవర్ధక శాఖ జిల్లాలో పేదలకు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు పశుసంవర్ధక శాఖ ద్వారా సేవలు అందించడం జరుగుతుంది. 25-26 సంవత్సరములకు గాను పశువులకు క్రమం తప్పకుండా చికిత్స, నులిపులు పురుగుల నివారణ, వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతున్నది. 2,12,000 జంతువులకు చికిత్సలు అందించడంతో పాటు 2,85,000 జంతువులకు నులిపురుగుల నివారణ మందులను అందించడం జరిగింది. 3,85,000 జంతువులకు టీకాలు వేయడం జరిగింది. పశువులలో లంపి చర్మ వ్యాధిని నివారించడానికి జిల్లాలో 3,85,000 జంతువులకు టీకాలు వేయడం జరిగింది. పశువులలో లంపి చర్మ వ్యాధిని నివారించడానికి జిల్లాలో 36,265 పశువులను LSD టీకాలు వేయడం జరిగింది. 2,215 పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడం జరిగింది. మత్స్యశాఖ మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, మత్స్య సంపదను గణనీయంగా పెంపొందించేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. 24-25 సంవత్సరానికి గాను జిల్లాలోని 771 చెరువుల్లో 82 లక్షల రూపాయల విలువ గల 1,11,00,000 చేప పిల్లలను 100% రాయితీపై పంపిణీ చేయడం జరిగింది. PM మత్స్య సంపద యోజన ద్వారా జిల్లాలో 1 యూనిట్ 25 లక్షల వ్యయంతో 40% సబ్సిడీపై మంచినీటి చేప పిల్లల హ్యాచరీ నిర్మాణానికి మంజూరు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రమాదవశాత్తు చనిపోయిన 10 మంది మత్స్యకారుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున 50 లక్షల ప్రమాద బీమా కూడా అందించడం జరిగింది. మరి గ్రామీణ అభివృద్ధి శాఖ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లాలోని 12 మండలాలు 210 గ్రామాలలో అమలవుతున్నది. 25-26 ఆర్థిక సంవత్సరంలో 11.22 లక్షల పనిదినాల లక్ష్యానికి గాను 7.75 లక్షల పనిదినాలు కల్పించి ఇప్పటి వరకు 33 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. చేయూత పెన్షన్లు జిల్లాలో చేయూత పెన్షన్ పథకం కింద 1,02,000 మంది
వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాలు, ఎయిడ్స్, డయాలసిస్ వ్యాధిగ్రస్తులను ప్రతి నెలా కూడా 25 కోట్ల రూపాయలు పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. బ్యాంక్ లింకేజ్ 25-26 సంవత్సరానికి గాను 7,902 మహిళా స్వయం సహాయక సంఘాలకు 483.49 కోట్లు లక్ష్యం కాగా 1,288 మహిళా స్వయం సహాయక సంఘాలకు 134.52 కోట్ల బ్యాంక్ లింకేజీతో రూపంలో ఇప్పటి వరకు అందించడం జరిగింది. 25-26 సంవత్సరానికి గాను 680 మహిళా స్వయం సహాయక సంఘాల్లోని 1,477 సభ్యులకు ఇప్పటి వరకు 15.10 కోట్ల రుణ సహాయం కూడా చేయడం జరిగింది. మరి వడ్డీ లేని రుణాలు 25-26 సంవత్సరానికి గాను 8,600 మహిళా స్వయం సహాయక సంఘాలకు 22.21 కోట్ల వడ్డీ లేని రుణ సదుపాయం కూడా అందించడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి పథకం రాష్ట్రంలోని మహిళలు ఆర్థికాభివృద్ధికి ఈ పథకం కింద జిల్లాలో స్వయం సహాయక సంఘాల ద్వారా 3 క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 5 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయుటకు జిల్లాలో 5 మండల సమాఖ్యలకు 30 లక్షల చొప్పున మొత్తం 1.50 కోట్లను విడుదల చేయడం జరిగింది. ఆ బస్సులను ఆర్టీసీకి కిరాయికి ఇవ్వగా 2 విడతలుగా 3.47 లక్షల రూపాయలు మండల సమాఖ్యలకు జమ చేయడం కూడా జరిగింది. మరి కూడా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 2025 సంవత్సరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి 30 కోట్ల రూపాయలతో భద్రకాళి దేవస్థానంలో మాడవీధుల నిర్మాణం చివరి దశలో ఉంది. 4 కోట్ల రూపాయలతో భద్రకాళి చెరువులో మట్టి పూడిక తీయడం మరియు పక్షుల నివాసం కోసం చెరువు మధ్యలో కొన్ని దీపములను ఏర్పాటు చేయడం జరిగింది. 70 కోట్ల అంచనాలతో చెరువులోని దీపములకు చేరుటకు రోప్వే మరియు సస్పెన్షన్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 5 కోట్లతో కాకతీయ మ్యూజికల్ గార్డెన్ ఆధునీకరించడం జరిగింది. 4 కోట్లతో ఎలుకతుర్తి కూడలి అభివృద్ధి పనులు చేయడం జరిగింది. 2 కోట్ల రూపాయలతో పాత కలెక్టర్ నివాస సముదాయం పురాతన వారసత్వ బంగ్లాని పునరుద్ధీకరించడం జరిగింది. అంతేకాకుండా 30 కోట్లతో హన్మకొండలోని వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్థ ఇంజనీరింగ్ విభాగం ద్వారా వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. స్మార్ట్ సిటీ పథకం కింద 944.67 కోట్ల నిధులతో 108 పనులు మంజూరు చేయడం జరిగింది. 542.29 కోట్లతో 70 పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. 38 పనులు పురోగతిలో ఉన్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద 24-25 ఆర్థిక సంవత్సరములకు 120 వివిధ అభివృద్ధి పనులకు గాను 79.28 కోట్ల నిధులు మంజూరు కావడం జరిగింది. ఇట్టి పనులు 29 పనులు పూర్తి కాగా 91 పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. పరకాల మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ పనులకు గాను 87 లక్షలతో 6 స్వచ్ఛ ఆటోలు, 48 లక్షలతో టాటా హిటాచీ వాహనాలు కొనుగోలు చేయడం జరిగింది. TUFIDC 2 పథకం కింద సీసీ రోడ్లు, డ్రైన్లు, ఇతర 88 పనులకు గాను 15 కోట్లు అంచనాలు రూపొందించడమైనది. 105 పనులను 15 కోట్ల రూపాయల అంచనాలకు CDMAకు సమర్పించడం జరిగింది. పరిశ్రమల శాఖ రాష్ట్ర ప్రభుత్వము యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లాలో 1,187 యూనిట్లకు గాను 369.54 కోట్ల పెట్టుబడితో 13,827 మందికి ఉపాధి కల్పించడం జరుగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక మరియు సేవా రంగంలో 33 యూనిట్లకు గాను 221.52 లక్షల పెట్టుబడితో 75.39 లక్షల రాయితీ మంజూరు చేయడం జరిగింది. దీని ద్వారా 226 మందికి ఉపాధి కల్పించడం జరుగుతున్నది.
18 పరిశ్రమలకు వివిధ శాఖల ద్వారా 23 అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇందుకు గాను 141.94 కోట్లతో పెట్టుబడితో 243 మంది ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో ఏప్రిల్ 2025 నుంచి 5 ఆగస్టు 2025 వరకు అర్హత కలిగిన పరిశ్రమలకు సేవా రంగంలో ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి టీ ప్రైడ్ ద్వారా, ఇతరులకు ఐటీడీఏ ద్వారా రాయితీలను మంజూరు చేయడం జరిగింది. మరి పర్యాటక శాఖ జిల్లాలో భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో 7 కోట్ల రూపాయల నిధులతో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు విజ్ఞాన వేదిక అభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నాయి. విద్యుత్ శాఖ జిల్లాలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, ఇతర రంగాలకు 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం జరుగుతున్నది. ప్రస్తుతం రోజువారీ విద్యుత్ వినియోగము 4.6 మిలియన్ యూనిట్లుగా ఉన్నది. జిల్లాలో 67,921 వ్యవసాయ బావులు కలవు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 670 వ్యవసాయ ఉచిత కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో గృహ వినియోగానికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగిందో మరి ఆ కార్యక్రమం కూడా కొనసాగుతుంది అని మరి తెలియజేస్తా ఉన్నాను. గృహజ్యోతి పథకం జిల్లాలో అర్హులైన గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల విద్యుత్ వినియోగం కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 1,25,000 మంది వినియోగదారులు దాదాపు 66.97 కోట్లు రాయితీ పొందుతున్నారని తెలియజేస్తా ఉన్నాను. షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీల్లో ఉన్న 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి గ్రూప్ 1లో 15, గ్రూప్ 2లో 18, గ్రూప్ 3లో 26 కులాలను మరి చేర్చాం. జిల్లాలో 3 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థుల కొరకు 15 వసతి గృహాలు, ఇంటర్ నుంచి పీజీ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థుల కొరకు 9 వసతి గృహాలు నిర్వహించబడుతున్నాయి. 2025-26 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కింద 2,62,63,000 నిధులు విడుదల కాగా 6,653 మంది విద్యార్థులకు 2,32,84,850 రూపాయలు మంజూరీ చేయడం జరిగింది. ఎస్సీ విద్యార్థులు విదేశాలలో ఉన్నత చదువులు కొనసాగించుటకు అంబేద్కర్ విద్యానిధి పథకం ద్వారా 25-26 సంవత్సరానికి గాను దరఖాస్తు చేసుకున్న 22 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయడం జరుగుతుంది. మరి గిరిజన సంక్షేమ శాఖ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 2 ఆశ్రమ పాఠశాలలు, 4 ప్రీ మెట్రిక్ వసతి గృహాలు, 6 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు, మొత్తం 2,385 మంది బాలబాలికలచే వేరువేరుగా జిల్లాలో నడుస్తున్నాయి. వీరందరికీ కావలసిన వసతులు, వనరులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 25-26 సంవత్సరానికి గాను 3,572 మంది విద్యార్థులకు 273.25 లక్షల బోధన రుసుము, 88.92 లక్షల ఉపకార వేతనాలు మంజూరీ చేయడం జరిగింది. 2025 నుండి 2026 సంవత్సరంలో విదేశాలలో చదువుతున్న విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా 2 విద్యార్థులకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున 20 లక్షలు మంజూరు చేయడం జరిగింది. మరి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఈ ఏడాది మార్చి 17న రాష్ట్ర శాసనసభ ఆమోదించడం జరిగింది. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ పరిధిలో 9 పాఠశాల వసతి గృహాల ప్రభుత్వ భవనములలో 573 విద్యార్థులతో నడపడం జరుగుతుంది. 6 కళాశాల వసతి గృహములు 698 మంది విద్యార్థులతో నడపబడుచున్నవి. వెనుకబడిన తరగతుల విద్యార్థులకు 25-26 సంవత్సరానికి
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం ప్రభుత్వం 1,48,00,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద బీసీ విద్యార్థులకు 98,50,00,000 రూపాయలను, ఈబీసీ విద్యార్థులకు 10,86,68,000 రూపాయలను విడుదల చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి పథకం కింద బీసీ, ఈబీసీ కులాలకు చెందిన 733 జంటలకు జంటకు 1,116 రూపాయల చొప్పున 7,33,85,000 రూపాయలు విడుదల చేయడమైనది. గౌడన్నలకు జీవన భద్రత కోసం ప్రభుత్వం కాటమయ్య రక్షణ సేఫ్టీ కిట్లను కూడా రూపొందించి జిల్లాలో 725 కాటమయ్య రక్షణ సేఫ్టీ కిట్లను 725 మంది గౌడన్నలకు శిక్షణ తరగతులు నిర్వహించి కిట్లను అందించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మైనారిటీ సంక్షేమ శాఖ 24-25 ఆర్థిక సంవత్సరానికి గాను 2,899 మంది విద్యార్థులకు MTF కింద 1,76,72,858 రూపాయలు, RTF కింద 2,94,41,070 రూపాయలు మంజూరు చేయబడినవి. ప్రభుత్వం మైనారిటీ విద్యార్థుల విదేశాలలో పై చదువుకొనుటకు గాను ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్టడీస్ స్కాలర్షిప్ పథకం కింద 2024 సంవత్సరంలో 3 విద్యార్థులకు మొదటి విడత 61,71,249 రూపాయలు చెల్లించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. స్త్రీ శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లాలో 3 ICDS ప్రాజెక్టుల ద్వారా 788 అంగన్వాడీ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్నాయి. ఈ అంగన్వాడీ కేంద్రాల్లో 3 సంవత్సరాల లోపు పిల్లలు 19,519 మంది, 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు 8,404 మంది, గర్భిణీలు 3,873 మంది, బాలింతలు 3,407 మంది పోషకాహారం అందించడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో అన్ని మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. తద్వారా మన జిల్లాలో 31 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చబడినవి. ఈ అంగన్వాడీ కేంద్రాలకు పెయింటింగ్స్, మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. దివ్యాంగుల సౌకర్యార్థం తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ ద్వారా హన్మకొండ జిల్లాకు గాను 55 రెట్రో ఫిటెడ్ వాహనాలు, 11 బ్యాటరీ వీల్ చైర్, 4 మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్, 1 బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో వాహనము, 5 హైబ్రిడ్ వీల్ చైర్స్, డిగ్రీ విద్యార్థులకు 6 ల్యాప్టాప్స్, ఉన్నత విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు 8 ల్యాప్టాప్లు, 3 5G స్మార్ట్ ఫోన్స్ తో కలిపి మొత్తం 94 సహాయ పరికరాలు మంజూరు చేయడం జరిగింది. స్త్రీ శిశు సంక్షేమ సీనియర్ సిటిజన్ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నందు వయోవృద్ధులకు డే కేర్ సెంటర్ను ప్రారంభించుకోవడం జరిగింది. వారికి ఫిజియో, ఇతర సేవలు అందించడం జరుగుతూ ఉంది. సహకార శాఖ జిల్లాలో 16 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 1,311 పరస్పర సహకార సంఘాలు, 39 ఇతర సంఘాలు ఉన్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 6,485 మంది రైతులకు 51.22 కోట్ల రూపాయలతో రుణం అందించడం జరిగింది. అదేవిధంగా 8,713 మంది రైతులకు 55.12 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. భూభారతి రెవెన్యూ సంస్కరణలు, భూభారతి చట్టం ద్వారా భూపాలనలో ఒక మైలురాయి సంస్కరణను ప్రవేశపెట్టింది. జిల్లాలో మే 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు మొదటి విడత, జూన్ 3 నుండి 20వ తేదీ వరకు రెండవ విడతల్లో మొత్తం 164 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజలకు భూభారతి చట్టం గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా ఇప్పటి వరకు మొత్తం 36,429 దరఖాస్తులు రావడం జరిగింది. అట్టి దరఖాస్తులను దశల వారీగా పరిష్కరించడం జరుగుతుంది. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడానికి
300 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి నియమించడం జరుగుతుందని, అలాగే 163 మంది జీపీఓలను కూడా నియమించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇందిరమ్మ ఇల్లు నిరుపేదల సొంతింటి కల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ లక్ష్యాలను సాధించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్నది. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3500 గృహాలు నిర్మించడం జరుగుతున్నది. అవన్నీ శరవేగంతో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి 22,500 కోట్లు వెచ్చిస్తున్నాం. గ్రీన్ ఛానెల్లో నిధులు విడుదల చేస్తా ఉన్నాం. ఒక ఏడాదిలో 4,50,000 ఇండ్ల నిర్మాణం పూర్తి చేయబోతా ఉన్నాం. జిల్లాకు 9,990 గృహాలు మంజూరు కాగా 21 గృహాలు పూర్తి కాగా 5,233 గృహాలు వివిధ పురోగతి దశలో ఉన్నాయి. దీనికి గాను 24.85 కోట్లు బిల్లులు చెల్లించడం జరిగింది. జిల్లాలో 2,482 పడకల గదుల గృహాలు మంజూరు కాగా 2,168 గృహాలు పూర్తి అయినవి. 312 గృహాలు పురోగతి దశలో ఉన్నాయి. దీనికి గాను 118.89 కోట్లు రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 2,168 2 పడకల గదుల గృహాలను గాను 1,782 గృహాలను అర్హత కలిగిన లబ్ధిదారులకు కేటాయించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అటవీ శాఖ జిల్లాలో 3,460 హెక్టార్ల అటవీ ప్రాంతం విస్తరించి ఉన్నది. వన మహోత్సవంలో 2020 సంవత్సరానికి 23 లక్షలు మొక్కలు నాటడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 13,76,000 మొక్కలు నాటడం జరిగినవి. 312 గృహాలు పురోగతి దశలో ఉన్నాయి. దీనికి గాను 118.89 కోట్లు రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 2,168 2 పడకల గదుల గృహాలను గాను 1,782 గృహాలను అర్హత కలిగిన లబ్ధిదారులకు కేటాయించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అటవీ శాఖ జిల్లాలో 3,460 హెక్టార్ల అటవీ ప్రాంతం విస్తరించి ఉన్నది. వన మహోత్సవంలో 2020 సంవత్సరానికి 23 లక్షలు మొక్కలు నాటడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 13,76,000 మొక్కలు నాటడం జరిగింది. జిల్లాలో 24-25 సంవత్సరంలో 957 హెక్టార్లలో అడవులను పునరుద్ధరించడం జరిగింది. క్షీణించిన అడవులలో 25-26 సంవత్సరంలో 75 హెక్టార్ల విస్తీర్ణంలో క్యాంపా మరియు ఎన్ఆర్ఈజిఎస్ నిధుల ద్వారా అటవీ పునరుజ్జీవన పనులు చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేతన్న రుణమాఫీ ఏప్రిల్ 2017 నుండి మార్చి 2024 వరకు వ్యక్తిగత చేనేత కార్మికులను అప్పుల నుండి విముక్తి కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పథకం అమలు చేయుచున్నది. జిల్లాకు చెందిన 110 మంది చేనేత కార్మికులకు వర్కింగ్ క్యాపిటల్ కింద తీసుకున్న రుణాలను 45,90,000 రూపాయలను మరి సిఫారు చేయడం జరిగింది. చేనేత మరియు జౌళి శాఖ నేతలకు భద్రత పథకం కింద 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు గల చేనేత కార్మికులు మరణించినట్లయితే వారి నామినీకి ఎల్ఐసి ద్వారా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద 7 చేనేత కార్మికులు మరణించినందుకు గాను ప్రభుత్వం ద్వారా వారి నామినీలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించడం జరిగింది. తెలంగాణ రైజింగ్ 2047 2047 నాటికి భారతదేశ ముఖ చిత్తాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్నది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పము. ఆ సంకల్పానికి దార్శనికత మాత్రమే తెలంగాణ రైజింగ్ 2047 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్యపత్రంగా మరి తెలంగాణ రైజింగ్ 2047 ఉంటుంది అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. ఇది కేవలం ప్రణాళిక కాదు, ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం.
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారిలో శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం సూచనలు అందిస్తున్నటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బందికి, న్యాయాధికారులకు, స్వతంత్ర సమరయోధులకు, తెలంగాణ ఉద్యమకారులకు, స్వచ్ఛంద సంస్థలకు, జర్నలిస్టులకు, జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. ఈ రకంగా